ఎవరు ఫస్ట్ ఉన్నారో లక్కీ డ్రాలో వాళ్ళ అడిగిన స్కూల్ అవైలబుల్ ఉంటే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మాకు ఈ స్కూలే కావాలి, మాకు ఆ స్కూలే కావాలనేసి మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ ఏమి ఉండదు. సో అందుకని మనము వెయిటింగ్ లిస్ట్ కూడా తీసి రెడీగా పెట్టుకున్నాం. ఇది ఎవరు కూడా బలవంతం చేసి మీరు ప్లీజ్ జాయిన్ కండి అనేసి అనే స్కీమ్ కాదు. సో ఎంత కాంపిటీషన్ ఉందో మీకు ఆల్రెడీ తెలుసు. సో ఏ స్కూల్ వచ్చినా కానీ కూడా దాన్ని మనము గౌరవించి దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు మాకు ఇదే కావాలంటే లాస్ట్ ఇయర్ కూడా చూస్తూ ఉన్నాను, చాలా మంది పేరెంట్స్ అంతా మొత్తం వచ్చేసినాక లేదు మా ఇంటి పక్కన ఉన్న స్కూల్ ఈ స్కూలే కావాలా అదే కావాలా అనేసి అంటే నేను వాళ్ళకు కూడా అదే క్లియర్గా చెప్పిన. ఎంతనో మంది రాని వాళ్ళు అక్కడ బాధపడుతూ ఉంటారు. సో ఎక్కడికి ఇచ్చినా కానీ పోతామనేసి ఎవరికైతే రాలేదో ఇప్పుడు వాళ్ళు చాలా మంది వచ్చినా కలిసి చెప్తారు, సార్ మేము ఎక్కడికి ఇచ్చినా పోతామని కూడా వాళ్ళు చెప్తా ఉంటారు. సో ఎవరైనా అట్లా ప్రభుత్వ స్కూళ్ళలో చదివి వచ్చిన వాళ్ళే. సో మీరు ఇప్పుడు రాలేదు అనేసి అంటే ఎవరు కూడా డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. మరి ప్రభుత్వ స్కూల్లో కానివ్వండి, మీరు ఏ స్కూల్లో చదివినా కానీ ఎక్కడైనా ఎవరైనా చెప్పే చదువు ఒకటే. సో చదువు దాంట్లో ఏం డిఫరెన్స్ ఉంటుంది, ఎక్కడ పోయినా కానీ ఒకటే టెక్స్ట్ బుక్ ఉంటుంది, ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది. అది భూమి ఉగ్రంగా ఉంటుంది అనేది ఏ స్కూల్లో చదివినా ఏ క్లాస్ చదివినా అదే చెప్తారు. కానీ ఒక స్కూల్లో చెప్తే అది డబ్బలా ఉంటుంది, ఇంకొక స్కూల్లో చెప్తే అది గుండ్రంగా ఉంటుంది అనేసి ఉండదు. సో సిలబస్ ఎక్కడైనా ఒకటే ఉంటుంది. సో ఎవరికైతే రాలేదో వాళ్ళు కూడా స్పోర్టివ్గా తీసుకొని మీరు ఏ స్కూల్లో చదివినా కానీ కూడా మీరందరూ కూడా మంచిగా చదవాలనేసి మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా నేను బెస్ట్ విషెస్ చెప్తా ఉన్నాను. ఎవరు కూడా డిసప్పాయింట్ కావాల్సిన పని లేదు. కంగ్రాచులేషన్స్, అభినందనలు. వాళ్ళకి వచ్చిన ఆపర్చునిటీ అంటే మీరు ఆల్రెడీ చూస్తున్నారు, చాలా మంది అప్లై చేసుకుంటా ఉన్నారు. అంటే కాంపిటీషన్ చాలా ఉంది. సో చాలా మంది అప్లై చేసుకున్న దాంట్లో మీకు వచ్చింది కాబట్టి మీకు మంచిగా ఒక ఆపర్చునిటీ లాగా తీసుకొని సో అది ఆ అవకాశాన్ని మళ్ళీ సద్వినియోగపరచుకునే విధంగా ఉన్న స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళని మోటివేట్ చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలా. జగ్గ ప్రణత ఇష్టయ్య, బొమ్మలకి తన్మయ వర్షిణి షేకులు, బొమ్మలకి శ్రావ్య నరేందర్, తరుణి ఆద్య రాజు, సుధా సమీక్ష సంగీత్ కుమార్, ఐతారం అభిజ్ఞ బాలయ్య, పాతురి ఆద్య అద్విత శ్రవణ్ కుమార్, తాటి ప్రవీణ్, మౌని సిద్ధార్థ్ కిరణ్, గట్టు శ్రీవల్లి సురేష్ కుమార్, ఎరుకల స్టీఫెన్ క్రాంతి కుమార్,
ప్రణయ్ కుమార్, ప్రవీణ్ కుమార్. గర్ల్స్ కి రిజర్వ్ చేయడం జరిగింది. మిగతా 3 జనరల్ కోటా కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఆ గర్ల్స్ కి 2 అప్లికేషన్స్ వస్తే ఒక అప్లికేషన్ గర్ల్స్ కోటాలో, మరో అప్లికేషన్ గర్ల్స్ లో మిగిలిన అప్లికేషన్ 2 మాత్రమే బాయ్స్ అప్లై చేస్తున్నారు. ఒక అమ్మాయిని మిగతా 2 అబ్బాయిలు జనరల్ కోటా కింద 3 సీట్లు కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కాంపిటీషన్ ఏం లేదు కాబట్టి 4 దరఖాస్తులకి 4 టార్గెట్ ఉంది కాబట్టి వాళ్ళని పూర్తిగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సీట్లు మిగలలేదు, అప్లికేషన్స్ కూడా ఎక్కువ మిగిలిపోలేదు కాబట్టి వీళ్ళందరినీ పరిగణించడం జరిగింది. ఇక్కడ గిఫ్ట్ ఇవ్వడం లేదు గ్రూప్ 1 కి. ఇప్పుడు గ్రూప్ 2 కి గిఫ్ట్ ఇవ్వబడుతుంది. గ్రూప్ 1 లో 4 సీట్ల 33%